వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో అంబరాన్నంటిన హర్ఘర్ తిరంగా సంబరాలు. బీజేపీ మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు. 78 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు. 82 వాహనాలు స్వాధీనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. కొత్తపల్లిలో సహకార సంఘం ముందు బైఠాయించి నిరసన. సిబ్బందిని గదిలో బంధించి తాళం వేసిన రైతులు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో సామూహికంగా శ్రీ మహాలక్ష్మి వ్రతాలు. కరీంనగర్ జిల్లా పొరండ్లలో రెచ్చిపోయిన దొంగలు. పెద్దమ్మ ఆలయం హుండీ డబ్బులు అపహరణ. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా వేములవాడకు పోటెత్తిన భక్తులు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. కాంగ్రెస్ పార్టీలో సీఎం సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన ఆందోళనను అర్థం చేసుకుంటామన్నారు. పార్టీకి సంబంధించి 4 గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడకూడదన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రజానాయకుడని, నాకు మంచి మిత్రుడని, గీత దాటి మాట్లాడకూడదన్నారు. ఆయన అలా మాట్లాడడం సరికాదని, సమయం వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయన్నారు. ఏం మాట్లాడినా అధిష్టానం దృష్టికి వెళ్తుందని, బిల్లుల విషయంలో ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్తున్నామన్నారు. ఇంద్రం ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా మేము చేయట్లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. నిజామాబాద్ పసుపు మార్కెట్లో నేడు పసుపు క్వింటాల్ 24,000 రూపాయలకు లభించడం ఆనందంగా ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల నేడు పసుపు ధర ఆల్ టైమ్ రికార్డు దక్కి క్వింటాల్కు 24,000 రూపాయలు పలికిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 1 జనవరి ఫ్రీ రేషన్ ద్వారా 5 కిలోల రేషన్ పెంచినందుకు మరో 5 ఏళ్లు ఎక్స్టెన్షన్ చేసిందన్నారు. రేషన్ బియ్యం గతంలో ప్రస్తుతం కేంద్రం ఇస్తుందని, నామినల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. తెలంగాణలో 54 లక్షల ఫుడ్ రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. వారందరికీ నేడు లబ్ధి చేకూరుతుందన్నారు. మనందరికీ తెలుసు, అప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు స్టార్ట్ అయ్యి ఫ్రీ. అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే. ఈ పథకం ఏదైతుందో ఇది ఏ రోజు స్టార్ట్ అయింది కూడా చెప్తా నేను. ఏదో కాంగ్రెస్ వాడు స్టార్ట్ చేసింది కాదు ఇది. అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే, తక్కువ ఏదో ₹2 నామినల్గా తీసుకుంటారు. ఈ 82 కోట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇచ్చినందుకు 11,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్రానికి. 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తెలంగాణకి ఇందులో 56,56,419 NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రేషన్ కార్డ్స్. దీని ప్రైమరీ, ఇందులో PHH ప్రైమరీ హౌస్ హోల్డ్స్ 50,89,644. అంత్యోదయ AAY అంత్యోదన అన్న యోజన 5,66,775. అంటే ఎవరికైనా ఇప్పుడు వలసదారులు పని. కరీంనగర్ జిల్లా పోరండ్లలో దొంగలు రెచ్చిపోయారు. పెద్దమ్మ ఆలయం హుండీ డబ్బులు అపహరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయం తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 82 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా నాకాబందీతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 78 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 82 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 128
128 స్పాట్ చలాన్లతో 25,700 రూపాయల జరిమానా వసూలు చేశారు. 87,000 విలువైన పెండింగ్ చలాన్లు గుర్తించారు. 4 ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. అక్రమ కార్యకలాపాలను నివారించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకునేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకొని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహాలక్ష్మి అమ్మవారి కృపతో తమ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం కలగాలని భక్తులు కోరుతున్నారు. కరీంనగర్ జ్యోతినగర్లో శ్రీ సమీక్ష మానసిక వికలాంగుల పాఠశాల మరియు హాస్టల్ను మేయర్ శ్రీనివాస్ ప్రారంభించారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో ఏర్పాటు చేసిన శ్రీ సమీక్ష మానసిక వికలాంగుల పాఠశాల మరియు హాస్టల్ను మేయర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ ప్రవీణ్ రావు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గాజా శివరాం, చొప్పరి జయశ్రీ, తోట అనిల్ కుమార్, ఆకుల ఉదయ్, మానసిక వికలాంగుల పాఠశాల బాధ్యులు కోమటిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, బలిజపల్లి శ్రీనిజ సందీప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో త్రాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో తాగునీటి సరఫరా సమస్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామం, ప్రతి వార్డులో తాగునీటికి సంబంధించిన సమస్యలను గుర్తించాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి నాణ్యతలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఓ పేషెంట్ సెల్ఫీ వీడియో వైరల్ అయింది. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షల యంత్రాలు పనిచేయడం లేదని, సిబిపి యంత్రం పనిచేయడం లేదని రోగి ఆరోపించారు. పరీక్షల రిపోర్టు మరుసటి రోజు వస్తాయని సిబ్బంది చెప్తున్నారని బాధితుడు ఆరోపించారు. ప్రైవేట్లో గంటల్లో పరీక్షలు, ప్రభుత్వంలో మరుసటి రోజా అని ప్రశ్నించారు. పేద రోగులపై అదనపు భారం పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పలు సరిచేయాలని డిమాండ్ చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పేషెంట్ సెల్ఫీ వీడియో వైరల్ అయింది. డాక్టర్ గారు మాకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? రిపోర్ట్ల ఆధారంగానే కదా. ఆ రిపోర్ట్ మిషన్ పనిచేయనప్పుడు మనకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? లేకుంటే ఏదో మెడిసిన్, ఏదో చిన్నది ఆ టాబ్లెట్, ఈ టాబ్లెట్ రాసి పంపించేస్తే అయిపోతుందా అండి? అదేనండి మేము గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. దూర ప్రాంతాల నుంచి వెళ్ళి వృద్ధులు ఈరోజు నా ముందు ఆటోలు తీసుకొని 400-500 కిరాయి పెట్టుకొని వాళ్ళు హాస్పిటల్కి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఏమన్నారంటే, రిపోర్ట్ రేపు వస్తాయి, వెళ్ళండి, రేపు ఆ రిపోర్ట్ తీసుకుని రండి అని చెప్పేసి పంపించేశారు. దూర ప్రాంతాల నుండి సామాన్యమైన ప్రజలు 500 రూపాయల ఆటోలు కిరాయి పెట్టుకొని ఈరోజు వచ్చిన తర్వాత మీరు తీరాలన్నాక మళ్ళీ రేపు 500 పెట్టుకొని మళ్ళీ రావాలా? ఈ సామాన్య ప్రజల దగ్గర డబ్బులు లేకనే కదా ఇంత పెద్ద ఏరియా ఆసుపత్రి అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళకు మీరు రిపోర్ట్లు రేపు రారి, ఎల్లుండి రారి అని చెప్పడం వల్ల వాళ్ళకు వృధా ఖర్చు అవుతుంది. నా నుంచి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఈ వ్యవస్థలో కొంచెం మార్పు చేయాలి. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. మొక్కల వేర్లను బలంగా అభివృద్ధి చేసి కణ విభజనను ప్రోత్సహించి కణల అభివృద్ధి ద్వారా మొక్కను దృఢంగా పెరగేలా చేస్తుంది. ఫలితం పుష్కలమైన పెరుగుదల, నాణ్యమైన దిగుబడి, రైతుకు పూర్తి సంతృప్తి. పంటలో నిజమైన కావాలంటే గంగోత్రి భూమాక్సింగ్. వార్తలకు తిరిగి స్వాగతం. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహిళలు సామూహిక శ్రీ మహాలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మహిళలు సామూహికంగా శ్రీ మహాలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూల విగ్రహానికి పంచామృతాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అర్చకులు. అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామార్చనలు, ధూప దీప నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామ సంకీర్తన
కీర్తనలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. సహకార సంఘం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ముందు రైతులు బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొత్తపల్లి సహకార సంఘానికి యూరియా వస్తుందని యాప్లో బుక్ చేసుకోవాలని సొసైటీ నిర్వాహకులు ప్రచారం చేయడంతో రైతులు సెల్ ఫోన్లు పట్టుకుని సొసైటీ వద్దకు చేరారు. కానీ అందుబాటులో యూరియా లేకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు ఆందోళనకు దిగారు. సహకార సంఘం సిబ్బందిని గదిలో బంధించి తాళం వేశారు. సొసైటీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా రాకముందే యాప్లో బుక్ చేసుకోమని ప్రచారం చేసిన సొసైటీ నిర్వాహకులపై మండిపడ్డారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందని, రైతులకు కావాల్సినంత యూరియా ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదలమని భీష్మించారు. చివరకు అధికారులు యూరియా కొరత లేదని, రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, యాప్ ద్వారా బుక్ చేసుకుంటే ఇస్తామని సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎరువులకు కొరత లేదని కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో ఎరువుల సరఫరా, నిర్వహణ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మార్కెటింగ్ సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో పంటల సాగుకు అనుగుణంగా కావాల్సిన అన్ని ఎరువులు ఇక్కడే నిల్వ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయాలు చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని ఎరువుల షాపుల్లో తనిఖీలు చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు డ్యాంలకు వరద నీరు తగ్గిపోయింది. దీంతో అధికారులు గేట్లు మూసివేసి నీటి నిల్వలు విడుదల బంద్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరదలు తగ్గాయి. మానేర్ డ్యాం నుంచి నీటి విడుదల ఎత్తిపోతలను నిలిపివేశారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు మిడ్ మానేర్ నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు మిడ్ మానేరు 6 గేట్ల ద్వారా 10,000 క్యూసెక్ల నీటిని ఎల్ఎండీకి విడుదల చేశారు. ఎల్ఎండీలో నీటి నిల్వ 24 టీఎంసీలకు గాను 11 టీఎంసీలకు చేరడంతో మిడ్ మానేరు గేట్లు మూసివేసి నీటి విడుదలను నిలిపివేశారు. మిడ్ మానేరు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 20.15 టీఎంసీలో ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లికి ఇన్ఫ్లో 2,356 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 282 క్యూసెక్లు ఉంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 14.82 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు ఎత్తిపోతలను 2 రోజుల క్రితమే నిలిపివేశారు. ఇక ఎగువ మానేర్ నర్మల ప్రాజెక్టుకు క్రమంగా వరద తగ్గుతుంది. ఇన్ఫ్లో 200 క్యూసెక్లు ఉండగా రైట్ మెయిన్ కెనాల్ 140 క్యూసెక్లు, స్పిల్ వేపై 60 క్యూసెక్ల నీరు మత్తడి దూకుతుంది. నర్మల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 2 టీఎంసీలు ఉంది. కరీంనగర్ శిశు గృహం నుంచి 4 నెలల బాబును గోదావరిఖనికి చెందిన దంపతులకు జిల్లా సంక్షేమాధికారి సరస్వతి దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని తెలిపారు. దత్తత తీసుకోవాలనుకునేవారు పూర్తి సమాచారం నిమిత్తం జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం, జిల్లా పరిషత్ నందు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ మెంబర్ కళింగశేఖర్, బీరాధ, డీసీపీఓ పర్వీన్, శిశుగృహ అపూర్వ, సూపరింటెండెంట్ నర్మదా, కరీంనగర్ జిల్లా సిడిపిఓలు కవిత, శ్రీలత, సుగుణ పాల్గొన్నారు. కరీంనగర్ కోతిరాంపూర్ ప్రాంతంలో పోచమ్మవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మల్లికార్జున ప్రియ మిల్క్ కంపెనీ పార్లర్ను ప్రారంభించారు. ప్రియ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ పార్లర్ను బీజేపీ రాష్ట్ర అధికార డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రియ మిల్క్ సంస్థ విశ్వసనీయతతో కూడిన సేవలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇటువంటి సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్, 37వ డివిజన్ కార్పొరేటర్ కేఏపీ చంద్ర, ప్రియ మిల్క్ సంస్థ ప్రతినిధులు, నిర్వాహకులు శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ బావమర్ది అంత్యక్రియల్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమర్ది శోభమ్మ సోదరులు జోగినపల్లి శ్రీనివాసరావు నిన్న అనారోగ్యంతో కాలం చేయడంతో ఈరోజు వారి అంత్యక్రియల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్లు, డిజిటల్ కనెక్టివిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు టెలికాం డిప్యూటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ తెలిపారు. కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ ఆపరేషనల్ ఏరియా ఆధ్వర్యంలో సిమ్ కార్డుల మేళాను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లు, వినియోగదారుల ప్రయోజనాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. బీఎస్ఎన్ఎల్ అందుబాటు ధరల్లో విశ్వసనీయమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలికాం సేవలను అందిస్తోందని, ఇందులో దేశంగా అభివృద్ధి చేసిన 4G, 5G సాంకేతిక పరిజ్ఞానం కూడా భాగమన్నారు. డిజిటల్ భారత్ నిధి కార్యక్రమం కింద మారుమూల, సుదూర, గిరిజన మరియు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆయా ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ మరియు టెలికాం కనెక్టివిటీ అందిస్తూ అక్కడి ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలతో, ప్రపంచంతో డిజిటల్గా అనుసంధానం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇంకో పాయింట్ కూడా ఏంటంటే మనం ఏదైతే 4G ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేశామో ప్రస్తుతం ఆ 4G ఎక్విప్మెంట్ 5Gకి ఎక్స్పాండబుల్ సమ్ అగ్మెంటేషన్ చేస్తే అదే 4G ఎక్విప్మెంట్ 5Gకి పనిచేస్తుంది. సో మేము 5Gకి మళ్ళీ దీన్ని తీసేసి కొత్తగా ఎక్విప్మెంట్ పెడతారేమో అనే భావనలో మీరు ఉండొద్దు. 5Gకి ఇప్పుడు పెట్టిన 4G ఎక్విప్మెంటే పనిచేస్తుంది. దాంట్లో జస్ట్ కొన్ని యాడాన్స్ ఉన్నాయి, అవి వేస్తే సరిపోతుంది. సో గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పురోగతిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన సమీక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సహచర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాలు 2027 కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సహచర మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పుష్కరాల సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిపై కీలక సమీక్ష, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు చూద్దాం. జగిత్యాలలో పోలీసులకు ఆవు చుక్కలు చూపించింది. అర్ధరాత్రి పెట్రోలింగ్లో ఉన్న పోలీసులను ఆవు వెంబడించింది. సైరన్ శబ్దం వినగానే ఆవు ఆగ్రహానికి గురైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లె వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఘటన చోటు చేసుకుంది. పోలీసులను ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో అంబరాన్నంటిన హర్ఘర్ తిరంగా సంబరాలు. బీజేపీ మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసుల ముమ్మర తనిఖీలు. 78 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు. 82 వాహనాలు స్వాధీనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు. కొత్తపల్లిలో సహకార సంఘం ముందు బైఠాయించి నిరసన. సిబ్బందిని గదిలో బంధించి తాళం వేసిన రైతులు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో సామూహికంగా శ్రీ మహాలక్ష్మి వ్రతాలు. కరీంనగర్ జిల్లా పొరండ్లలో రెచ్చిపోయిన దొంగలు. పెద్దమ్మ ఆలయం హుండీ డబ్బులు అపహరణ. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా వేములవాడకు పోటెత్తిన భక్తులు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. నగర పట్టణ మండల అనుబంధ సంఘాల కార్యవర్గాలకు మేరు కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గానికి 1000 కుటుంబిషన్లను బీసీ మహిళలకు పంపిణీ చేయనున్నారు. అందులో సింహభాగం మేరు కులస్తులకు ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా మేరు సంఘం అనేక పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, బీసీ మంత్రి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ను కలవగా మీ న్యాయమైన కోరిక మేరకు కులస్తుల జీవనాధారమైన కుటుంబిషన్లు మీకు దక్కాలని, మీకు ఏదో రకంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నిన్న బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ మేరు కులస్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని గైడ్లైన్స్ ఇవ్వడంపై జిల్లా మేరు సంఘం ఉపాధ్యక్షులు కొట్టూరు చంద్రకాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఇటు గైడ్లైన్స్ ఇవ్వడంలో కీలకంగా వివరించిన పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేరు కులస్తులు నేటి నుండి వచ్చే నెల సెప్టెంబర్ 15 వరకు అధిక సంఖ్యలో తమ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, టైలర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అట్టి సర్టిఫికేట్ ఫోటోతో TGOBMMS పోర్టల్లో అప్లై చేసి అట్టి కాపీని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ప్రింట్ కాపీతో పాటు పై సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను జత చేసి బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్, మేరు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొట్టూరు చంద్రకాంత్, మేరు సంఘం నాయకులు మంతెన దశరథ్, ఎన్ను పండరి, విప్లవ కుమారి, అరుణ్ చంద్, దీకొండ లక్ష్మణ్, మాకుల్లా శ్రీనివాస్, కాప్లై రవి తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి తనయురాలు శీలారెడ్డి ఆధ్వర్యంలో త్రీకిరణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వనజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ జెండా ఊపి త్రీకిరణ్ను ప్రారంభించారు. పాఠశాల నుంచి గ్రామంలోని ఆలయం వరకు విద్యార్థులు త్రీకిరణ్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ వనజ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను మంచి నడవడికతో ముందుకు నడిపించాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేటి విద్యార్థులు మరియు యువత డ్రగ్స్,
మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కేవలం చదువుపైన, క్రీడలపైన దృష్టి సారిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని, అలాగే తమ పాఠశాలలో విద్యార్థులకు 60,000తో క్రీడా దుస్తులను అందించిన శీలారెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవి, ప్రవీణ్, నవీన్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ముస్కు నారాయణ రెడ్డి ఎంపీ గారు ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయవాది. 1965లోనే నిజామాబాద్ జిల్లాలో ఒక మహిళా డిగ్రీ కళాశాలను స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. మా సుంకెట్ గ్రామంలో కూడా లైబ్రరీ, డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ని కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి కె శీలారెడ్డి గారు తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లి చదువుకుంటేనే బాగుపడతామనే ఉద్దేశంతో పిల్లలందరూ బాగా చదువుకోవాలని, వాళ్ళకి కనీస అవసరాలు ఈరోజు ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ యుగం కాబట్టి మనకి కంప్యూటర్ ల్యాబ్ను కూడా ప్రత్యేకంగా వాళ్ళు అందజేస్తున్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 31 నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం సభకు సంబంధించిన పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్, కోరుట్ల ఇన్ఛార్జి డాక్టర్ రఘు, తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర నాయకులు నవీన్ చారి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ అలీంబాయ్, నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకులు, తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు అనంతరం తొలిసారిగా తన సొంత జిల్లా నిజామాబాద్కు కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్న నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు నవీన్ చారి మాట్లాడుతూ తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసిన కవిత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, మహిళలకు రిజర్వేషన్లు, బీసీలకు న్యాయమైన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల హక్కులు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే పాంచజన్య సంకల్ప సభ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పాంచజన్య సంకల్ప సభను భారీ జన సమీకరణతో విజయవంతం చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. ఆగస్టు 31వ తారీఖు సోమవారం నాడు నిజామాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు విచ్చేస్తున్నటువంటి కవితక్కకు అపూర్వ స్వాగతం పలికేందుకు నిజామాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎండల టవర్ సమీపంలో గల తక్ష్ ఆసుపత్రిలో డాక్టర్ దిలీప్ కుమార్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ ఈరోజు తక్ష్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ దిలీప్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్ దిలీప్ కుమార్ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త తరం డాక్టర్గా జిల్లాలోనే యంగెస్ట్ డాక్టర్గా దిలీప్ కుమార్ ఉన్నారన్నారు. ఈరోజు డాక్టర్ దిలీప్ ఎండి జనరల్ మెడిసిన్ ఈరోజు నిజామాబాద్లో తక్ష్ హాస్పిటల్లో తన యొక్క వైద్య సేవలు ప్రారంభించడం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రెవెన్యూ ఉద్యోగులందరూ నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యంతో దిలీప్ గారు ఈరోజు ఈ స్థాయి వరకు చేయడం నిజంగా మా అందరికీ ఎంతో గర్వించదగిన విషయం. ఈరోజు ముఖ్యంగా అన్ని కష్టాల నుంచి ఇక్కడి వరకు చేరిన వ్యక్తి కాబట్టి పేద ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు అన్నీ ఎంతో మంచిగా తెలిసిన వ్యక్తి కాబట్టి అందరికీ కూడా నిజామాబాద్ ప్రజలకి ఒక ఉన్నతమైన వైద్య సేవలు దిలీప్ అందిస్తాడు అని ఆశిస్తున్నాము. అనంతరం డాక్టర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ తక్ష ఆసుపత్రిలో డెంగ్యూ, వర్షాకాల సీజన్లో వచ్చే వ్యాధులతో పాటు బీపీ, కొలెస్ట్రాల్, ఇతర వైద్య సేవలు అందించేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. అన్ని వేళల్లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. మన తక్ష హాస్పిటల్లో మనకు ఎండి జనరల్ ఫిజిషియన్గా మనకు డెంగ్యూ జ్వరాలు కానీ, బీపీ, షుగర్ గురించి, మనకు స్నేక్ బైట్స్ కానీ, పాము కాటు గురించి, ఇంకా ఏదైనా పాయిజనింగ్ గురించి, ఇంకా ఎటువంటి సమస్యలైనా కూడా మనకి ఈ మధ్య కావచ్చు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి అండ్ వేరే ఏ సమస్యలైనా కూడా బీపీ, షుగర్ అండ్ తర్వాత కొలెస్ట్రాల్ సంబంధించిన వ్యాధులు కానీ, మన కొలెస్ట్రాల్ నుంచి వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు ఏమన్నా కూడా ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ వాటన్నిటి గురించి కూడా మంచి సేవలు అందించడానికి ఎప్పుడు 24/7 అవైలబుల్ ఉంటారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ కె నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని, మీరు కష్టపడి బీటెక్ డిగ్రీని సంపాదించారని, మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎన్వి గణేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం అనేక క్యాంపస్ డ్రైవ్లను నిర్వహించామని, విద్యార్థులు వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ ప్రిన్సిపల్ సిఎస్ సురేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరాల స్వప్న, పాలిటెక్నిక్ వైస్ ప్రిన్సిపల్ మోహన్, టీపీఓ డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. So about our institution, because you have studied here 4 years, you may be knowing very well than me what are the labs, what are the faculty, and which is the teaching. Our teachers taught you and everything you had a year experience, and right from it's a 1977, after 2011 first batch has came out, and the entire students, they are well established in the India and other than India. They used to call us, sir, I am in a so position. నిజామాబాద్ కిషన్గంజ్లో ఆర్య వైశ్య కులదైవం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా 1,00,000 గాజులతో 1,00,000 కిస్మిస్లతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా నిర్వహించే ఈ మొదటి శ్రావణ శుక్రవారం దంపతులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి గౌరీ పూజ నిర్వహించి గాజుల పూజలు నిర్వహించారు. దంపతులు కలిసి అమ్మవారికి కిస్మిస్లతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక హారతులు చేసి సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆలయ కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు. కాలనీ నుంచి శ్రీమాత్రే చిట్టి గ్రూప్ వాళ్ళు మహిళలు గత 2 సంవత్సరాల క్రితము శ్రావణ శుక్రవారం నాడు, మొదటి శుక్రవారం నాడు 1,00,000 పుష్పాలు సమర్పించినారు అమ్మవారికి. పోయిన సంవత్సరం నాడు 1 క్వింటాల్ పసుపు, 1 క్వింటాల్ కుంకుమ సమర్పించినారు. ఈ సంవత్సరము శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం నాడు ఇదే చిట్టి గ్రూప్ వాళ్ళు 1,00,000 గాజులు మరియు 1,00,000 కిస్మిసులు అమ్మవారికి సమర్పించి ఘనంగా పూజ నిర్వహించినారు. నిజామాబాద్ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా వెల్నెస్ అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మల్లు స్వరాజ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించబడింది. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 250 మంది పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో భాగంగా రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించడంతో పాటు శిబిరంలో పాల్గొన్న అందరికీ ఉచిత మందులను పంపిణీ చేశారు. వెల్నెస్ హాస్పిటల్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ భాస్కర్ రావు, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుశాంత్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ ప్రతి రోగిని వ్యక్తిగతంగా పరిశీలించి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులు, గుండె సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలపై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మల్ల స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ సమాజంలో పెన్షనర్లు, వృద్ధులు, సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఎటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. శిబిరానికి హాజరైన పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు, వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, డాక్టర్ నాగేశ్వరరావు, సాంబశివరావు, జనరల్ సెక్రటరీ ఏవిఎం నారాయణ, ఎస్ ప్రసాదరావు వైస్ ప్రెసిడెంట్, వెల్నెస్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ మన్నే రాజేష్, ఏజీఎం ఆపరేషన్స్ వినోద్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ నవనీత్ రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరాస్తా నుండి గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకప్పుడు కేవలం స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున మాత్రమే జాతీయ జెండాలను ఆవిష్కరించేవారన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం వల్ల దేశభక్తి పెంపొందడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందన్నారు.
జరుగుతుందన్నారు. ప్రధానంగా కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా భారతీయుల ఐక్యత కోసం రూపొందించిన కార్యక్రమం అన్నారు. యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడం, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యాన్ని పెంచడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తిరంగా ర్యాలీ అంటే చేతిలో జెండా పట్టుకుని నడవడం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి హృదయాల్లో దేశభక్తిని, మన ఆలోచనల్లో జాతీయతను, చేతల్లో దేశ నిర్మాణాన్ని నింపుకోవడం అన్నారు. ఇప్పటి యువత స్వాతంత్ర సమరయోధుల పాఠాలు చదవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు. చిన్న వయసులో ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అబ్దుల్ కలాం తదితరుల చరిత్రలను తెలుసుకోవాలన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పడితే వదిలేది లేదన్నారు. 30 నెలల జెండా ముద్దాడాలంటే అదృష్టం ఉండాలని, దేశం సురక్షితంగా ఉంటుందంటే కారణం వారి త్యాగ ఫలమేనని అన్నారు. తిరంగా ర్యాలీ ఆద్యంతం హుషారుగా కొనసాగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంతిరెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల వరకు మనం కేవలము 15th ఆగస్టు రోజు, 26 జనవరి రోజే మనము జాతీయ జెండాని చూసేది. 2022లో స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు ఆజాదీ కా హిందూ మహోత్సవ్ కార్యక్రమం మనం నిర్వహించుకున్నాం. 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇండియా గేట్ నుంచి లాల్ కిలా వరకు, లాల్ కిలా నుండి ఇండియా గేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మనం ఈ తిరంగా ర్యాలీ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.